బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కావన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అవినీతి పార్టీలను బీజేపీ విలీనం చేసుకోదన్నారు. బీఆర్ఎస్ ను కలుపుకునే అవసరం బీజేపీకి లేదన్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత తన సొంత అన్న కేటీఆర్ ను కోవట్టుగా అనుమానిస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీపై కవిత బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తుందన్నారు. కవిత సీఎం రేవంత్ అడుగుజాడల్లో నడుస్తుందా అనే అనుమానం వస్తుందన్నారు. ఇక బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట పంచాయతీ ఉందని, ఇప్పుడు కవిత తరువాత హరీష్ రావు నేతృత్వంలో మరో చీలిక ఏర్పడుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వేగంగా పతనం వైపు పరిగెడుతుందన్నారు ఏలేటి. ఈ లేఖ బయటకు రాకముందే నేను 1 వీక్ ముందే చెప్పాను, కవిత తండ్రికి ఒక లేఖ రాసింది. లేఖలు అంశాలను కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, ఇది ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా కుటుంబంలో జరుగుతున్నటువంటి కలహాలు కానివ్వండి, పార్టీలో జరుగుతున్న అంతర్గత అంశాలు కానివ్వండి చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ఇప్పుడు పార్టీ పతనం వైపు నడుస్తున్న సందర్భంగా ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. పార్టీ చీలిక దశగా పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అన్న అంశాలు ఎప్పుడైతే బయటకు వస్తాయో అప్పుడు డెఫినెట్గా నోర్లన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఈమె చెప్పేది, ఆమె 2 అంశాలు చెప్తా ఉన్నది. పార్టీలో నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు, నేను జైలుకు పోయి వచ్చినా కూడా నా మీద కక్ష సాధింపు తగ్గడం లేదు. కవిత ఆమె ఆవేదన బయటకు రావడం, ఆమె జైలుకు వెళ్ళినప్పుడు మరి బయటకు వచ్చిన తర్వాత ఆమెలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బాధలన్నీ కూడా చెప్పదలుచుకున్న తరుణంలో ఆమె సామాజిక తెలంగాణ అంశంలో టీఆర్ఎస్ పార్టీ నెగ్లెక్ట్ చేసింది అనేది ఆమె ఒక మాట చెప్పింది. అంటే బీసీల కోసం నేను పోరాటం చేస్తాను, నాకు దీక్ష చేసే అవకాశాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది. రెండోది, నేను తెలంగాణ మొత్తము పాదయాత్ర చేస్తాను, నాకు అవకాశం ఇవ్వమని అడిగింది. మూడోది, నాకు అన్నకి ఇచ్చినట్టు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమని అడిగింది. మళ్ళీ ఒక పవర్ సెంటర్ ఇష్టం లేక తన నిర్ణయాన్ని త్వరలో బయటపెట్టే అవకాశం ఉన్నది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 2గా జీలుతుందా, 3గా జీలుతుందా, 4గా జీలుతుందా, ఖచ్చితంగా చీలిపోతుంది, ఖచ్చితంగా పతనం అవుతుంది అనేది చాలా స్పష్టమవుతా ఉన్నది. ఈరోజు కుటుంబ కళ